అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే అంగన్వాడీల్లో ఎగ్ బిర్యానీ వారంలో 2 సార్లు అందిస్తాం. మరి గవర్నమెంట్ స్కూళ్ళలో ఏ విధంగా అయితే బడిగంట మోగిస్తారో అదే తరహాలో అంగన్వాడీ కేంద్రాల్లో కూడా బడిగంట మోగించాలని చెప్పేసి కీలక ప్రకటన అయితే చేశారు. ఇక వారంలో 2 సార్లు ఎగ్ బిర్యానీ పెడతాం. త్వరలో టీచర్లకు కూడా అత్యాధునిక మొబైల్ ఫోన్స్ కూడా పంపిణీ చేస్తామంటూ మంత్రి సీతక్క అయితే కీలక ప్రకటన అయితే చేశారు. ఇదొక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇక తెలంగాణ అంగన్వాడీల్లో చిన్నారులకు వారంలో 1, 2 సార్లు ఎగ్ బిర్యానీ వడ్డించేలా మెనూ మార్చబోతున్నట్టు తెలంగాణ మంత్రి సీతక్క ప్రకటించారు. మరి ఇలా ప్రకటించారు కానీ ప్రస్తుతానికైతే పోయిన సంవత్సరం గురుకులాల్లో, హాస్టల్లో ఇతర అనేక మోడల్ స్కూల్ తదితర అన్నిటికి కూడా మరి మెనూ బిల్ అయితే పెంచారు. మరి అంగన్వాడీ కేంద్రాల్లో ఎప్పుడో నిర్ణయించినటువంటి మెనూ బిల్లులే కొనసాగుతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికైతే మెనూ బిల్లు కూడా పెంచాలి. పెంచిన తర్వాత ఎగ్ బిర్యానీ ఇలా ఇతర రకాలైనటువంటి స్పెషల్ వంటకాలతో ఆ మెనూతో అంగన్వాడీ చిన్నారులను ఆకర్షించవచ్చు. తర్వాత అదేవిధంగా అంగన్వాడీ చిన్నారులకు మంచి న్యూట్రిషన్ అందించే అవకాశం కూడా వచ్చే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. ఫస్ట్ అయితే మెనూ బిల్లులు భారీ ఎత్తున పెంచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే కూరగాయల ధరలు భారీ ఎత్తున పెరగడంతో అంగన్వాడీ టీచర్లు ఆయనైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇవాళ హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని తెలంగాణ గ్రామీణాభివృద్ధి సంస్థలు నిర్వహించిన మేధో మదన సదస్సులో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణీలు, బాలింతలు నేల మీద కూర్చోవడానికి ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం బెంచీలను సరఫరా చేస్తామని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు ప్రస్తుతం వినియోగిస్తున్న మొబైల్ స్థానంలో అధునాతన మొబైల్స్ను కూడా త్వరలో అందజేస్తామని చెప్పారు. అదేవిధంగా బడిగంట తరహాలో బెల్ మోగించాలని కూడా కీలక ప్రకటన అయితే చేశారు. అంగన్వాడీ కేంద్రాల్లోనూ బడిగంట తరహాలో బెల్స్ను తీసుకురావాలనే ఆలోచనతో ఉన్నామని, ఇలా గంటను మోగించడం ద్వారా చిన్నారుల్లో ఉత్సాహం, క్రమశిక్షణ పెరుగుతాయని మంత్రి అయితే తెలిపారు. టీచర్లు, హెల్పర్ల పని ఒత్తిడిని తగ్గించేందుకు త్వరలో 14,000 ఖాళీలతో అంగన్వాడీ నోటిఫికేషన్ కూడా వేయబోతున్నామని, కేంద్రాలను అక్షర జ్ఞానానికి, పోషకాహారానికి, మేధో వికాసానికి కేంద్రాలుగా తీర్చిదిద్దబోతున్నామని పేర్కొన్నారు. చిన్నారుల చదువు, సౌకర్యం, ఆట విడుపు కోసం 57 రకాల ఆట వస్తువులు సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. నాసీ రకం సరుకులు సరఫరా చేసే సప్లయర్స్ని, కాంట్రాక్టర్లని బ్లాక్ లిస్టులో పెడుతున్నామని హెచ్చరించారు. కొత్తగా నిర్మిస్తున్న అంగన్వాడీ భవనాలను ఒకే మోడల్లో నిర్మించాలని సూచించారు. ఈ విధంగా మరి హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో అంగన్వాడీ వ్యవస్థ మీద, మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలవుతున్నటువంటి వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల మీదైతే 2 రోజుల మేధో మదన సదస్సు అయితే జరుగుతుంది. మరి ఈ మేధో మదన సదస్సులో అంగన్వాడీలో ఎగ్ బిర్యానీ, మెనూ మార్పు, ఇవన్నీ వాటి గురించి చర్చించడం, అంగన్వాడీల ఆధునీకరణ గురించి చర్చించడం ఒక సంతోషదాయకమైన విషయం. అదేవిధంగా మరి ఇలాంటి పథకాలను సక్సెస్ చేయడానికి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలు కూడా అమలు చేసే విధంగా కూడా ఈ 2 రోజుల సదస్సులో చర్చ జరపాలి. మరి బడ్జెట్‌లో నిధులు కేటాయించాలి. తర్వాత ముఖ్యంగా అయితే అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలు అమలు చేయాలి. టీచర్లకు, ఆయాలకి ప్రమోషన్లు ఇవ్వాలి. ఖాళీ అంగన్వాడీ టీచర్ పోస్టులు, ఆయా పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. తర్వాత ఈ విధంగా వారి యొక్క మినీ అంగన్వాడీలు కూడా మెయిన్‌గా మార్చి వారికి మెయిన్ జీతం ఇవ్వాలి. ఇలాంటి సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తే ఖచ్చితంగా అంగన్వాడీల్లో మంచి విద్య, మంచి న్యూట్రిషన్ అందే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 రోజుల మేధో మదన సదస్సులో అంగన్వాడీ టీచర్ల కనీస వేతనాలు, మెను బిల్లు పెంపు, ఇతర అంగన్వాడీల ఆధునీకరణ మొదలైన అంశాల మీద కీలక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. అప్డేట్ రాగానే అందిస్తాను. థ్యాంక్ యూ.